చాలామందికి తల్లిదండ్రులు ఆర్థికంగా బలంగా ఉండి కూడా ఇంట్లో ఉండి దేనికి పనికి రాకుండా ఇంట్లో కూర్చుంటా ఉంటారు. సరే ఈ మాట ఇప్పుడు చెప్పొచ్చా చెప్పరా విషయం పక్క పెడితే ఆస్మకు తల్లిదండ్రులు లేరు, అయినా కానీ నిరుద్యోగుల పట్ల ఒక బలమైన పోరాటం చేస్తూ ఉంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. సో ఆస్మ మాట. అసలు రేవంత్ రెడ్డి గారు మా పాలమూరు జిల్లా పరువు తీయడం కంకణం కట్టుకున్నట్టున్నారు. అసలు ఎందుకు ఇట్లా మొత్తం పాలమూరు పులిబిడ్డవై ఉండి ఎందుకు ఇట్లా పరువును కాపాడుకోలేకపోతున్నావు అర్థమైతలేదు. ఎందుకు మీ వల్ల మేము పాలమూరు జిల్లాలో పుట్టినందుకు ఈరోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చిర్రు. ఏమంటున్నారంటే జర్నలిస్టుల గురించి పొట్ట జించితే అక్షరం ముక్కర రాదంటున్నారు. అయితే మీకొచ్చా ఏబిసిడీలు వచ్చా? కనీసం ఏబిసిడీలు ఎన్ని ఉంటాయో తెలుసా? అలు ఎన్ని ఉంటాయో తెలుసా మీకు? మీరు జర్నలిస్టుల గురించి మాట్లాడుతున్నారు. మీకు పొట్ట జించితే అక్షరం ముక్క రాదు, మీరు మాట్లాడుతున్నారు ఈరోజు మా గురించి. కొట్లాడేటోళ్ళని నిరుద్యోగులు కాదంటారు, వాళ్ళ తరపున మాట్లాడేటోళ్ళని జర్నలిస్టులు కాదంటారు. మరి మేమందరం ఎవరం చెప్పండి? టెర్రరిస్టులమా మేము? ఇంకొకటి ఏంటంటే జర్నలిస్టులా ఎక్కడి నుంచి అయ్యారు అంటారు. ప్రశ్నించే ప్రతి వ్యక్తి జర్నలిస్టే. దానికి స్పెషల్గా ఇప్పుడు ఏ కోర్సు చేయని నువ్వు సీఎం అయినప్పుడు ప్రశ్నించేటోళ్ళు జర్నలిస్టులు ఎందుకు గారు? జర్నలిజం అంటే యాస భాష. ప్రతి ప్రాంతానికి ఒక మాండలికం ఉంటుంది. ఆ మాండలికంలోనే వాళ్ళ యాస భాష ఉంటుంది. దానికి మరి నీ అంత కమ్మనైన భాష మాకు రాకపాయే. పొట్ట చీల్చుతా, పేగులు మెడలు వేసుకుంటా, దాన్ని బోటి కూర వండుకుంటా, ఈ భాషలు మాకు రావు. మేము ఎంత మాట్లాడినా సంస్కారం ఉంది మాకు, ఆ సంస్కారంలోనే మాట్లాడతాము. కనీసం అర్హత లేని నువ్వు సీఎం అయినప్పుడు ప్రశ్నించేటోళ్ళు జర్నలిస్టులు ఎందుకు గారు? ఇది మా సూటి ప్రశ్న. సమాధానం చెప్పాలి. కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటామని అంటున్నారు కదా, మీరు మాట్లాడే భాషకి అసలు తలపై నుంచి మోకాల వరకు రక్తం ఎటు మరుగుతుందో అర్థమైతలేదు. మరి మీ మాటలకి అసలు మేము ఎక్కడ తిరుగుతున్నామో మాకే అర్థమైతలేదు. కాలు మీద కాలు వేసుకుంటున్నా పెద్ద ఆశ్చర్యం ఏముంది? ఈ కాలు వేసుకుంటాము, ఈ కాలు వేసుకుంటాము, రెండు కాళ్ళు మావే. మరి కాలు నొప్పులు అయినప్పుడు కాలు వేసుకోకుండా మీ అన్ని సౌకర్యాలు మాకు లేవు కదా, అందుకే కాలు వేసుకున్నారేమో. దానికంతా మీరు ఇది అది అని చెప్పేసి విమర్శించడం ఎందుకు? ఏమంటున్నారంటే నాకు వీళ్ళని చూస్తేనే అసహ్యం వేస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే కూడా మాకు అసహ్యం వేస్తుంది. అయినా సరే రోజు భరిస్తలేమా మిమ్మల్ని? ఇంకో 3 సంవత్సరాలు భరిస్తాము, తర్వాత మీరు వద్దన్నా దింపుతాం మిమ్మల్ని. ఇన్ని రోజులు నిరుద్యోగులకు వీళ్ళు కళ్ళై మాకు పోరాటం చేసిరు, మాకు తోడుగున్నారు. ఇప్పుడు మేము నోరై వీళ్ళకి సపోర్ట్గా ఉంటాము. మా గొంతుకలే వీళ్ళ గొంతుకలుగా కలిసి పోరాడతాం మీ పైన. ఇన్ని రోజులు కెమెరాల ముందు నిరుద్యోగులం మాత్రమే కనిపించినాము, ఆఫ్లైన్లో వీళ్ళు ఉన్నారు. ఇప్పటి నుంచి ఇద్దరం కలిసి పోరాడతాము, వీళ్ళకు మద్దతుగా మేము ఉంటాము. ఖచ్చితంగా వీళ్ళకు మీరేం భయపడకండి. మమ్మల్ని ఎట్లా పాయింట్అవుట్ చేసిండ్రో మిమ్మల్ని కూడా అట్లా చేసిండ్రు కదా. దీనికి మాత్రం చాలా కృతజ్ఞతలు రేవంత్ రెడ్డి గారు. ఒక్కొక్కరిని ఒకే వేదిక మీదకి తీసుకొస్తున్నారు. ఇన్ని రోజులు నిరుద్యోగులు ఉన్నారు, ఇప్పుడు జర్నలిస్టులు ఉంటారు, యూట్యూబర్లు అందరు మాకు తోడుగుంటారు. మా నిరుద్యోగ సమస్యకు మొదటి నుంచి వెన్నంటి ఉంటున్నటువంటి మిత్రులు, మా సమస్యను సమాజానికి పరిచయం చేసినటువంటి వాళ్ళు సోషల్ మీడియా అన్నలే. కాబట్టి వాళ్ళకి ఈరోజు కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్లకు వెన్నుదండుగా ఉంటామని మేము వచ్చినాం. ఇది మా కృతజ్ఞత. ఈ కృతజ్ఞత రేవంత్ రెడ్డికి కూడా ఉండాలి, ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళని గెలిపించింది. కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి పాయింట్స్ ఏంటంటే విశ్వసనీయత గురించి మాట్లాడిర్రు. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిర్రు, పొలిటికల్ లీడర్లకు ఈ మీడియాకు విశ్వసనీయత అనేది లోపిస్తుంది అన్నారు. ఈ విశ్వసనీయత ఎలాంటి విశ్వసనీయత అనేది క్వశ్చన్. ఎలా అంటే మరి ఈరోజు ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లో లేకుంటే మెయిన్ స్ట్రీమ్ అని చెప్పుకుంటున్నటువంటి ఈ పత్రికా సంస్థలు, ఈ మీడియా యాజమాన్య సంస్థలు మరి డబ్బులు తీసుకొని మేము వాస్తవాలను రాయము అని చెప్పి సంచులు పెట్టుకొని వాస్తవాలు రాస్తే వాళ్ళకు మధ్యలో వచ్చేటటువంటి విశ్వసనీయత ఇది తేలాలి. ఫస్ట్ విశ్వసనీయత అంటే. తర్వాత వీరు మాట్లాడుతున్నారు క్వాలిఫికేషన్స్ అనేటటువంటిది మరి జర్నలిజంలో ఉండేటటువంటి వారికి ఓనమాలు రావన్నారు. ఏ ఓనమాలు అంటే ఏబిసిడీలు ఆ నుంచి రౌతి వరకు అని చెప్పినావు. ఈ ఓనమాలు వచ్చినటువంటి వాళ్ళు కాబట్టే వీళ్ళు సొంతంగా పెట్టుకొని వీళ్ళే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ SEO చేసుకుంటారు, వీళ్ళే ఎడిటింగ్ చేసుకుంటారు, అన్నీ తానయ్యే చేసుకుంటారు. వీళ్ళకి ఒక్కొక్కళ్ళకు మంచి మంచి డిగ్రీలు ఉన్నాయి. కావాల్సిన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ గురించి వాళ్ళ గురించి మాట్లాడితే నీ క్వాలిఫికేషన్లు, నీ డిస్కంటిన్యూటీ, నీ ITA, నీ చదువులు చెప్తే మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించుకోరు. ఇంకొకటి మీరు క్వాలిఫికేషన్ అని మాట్లాడారు, కరెక్ట్. ఏ క్వాలిఫికేషన్ కావాలి? ఒక జర్నలిస్ట్కి కావాల్సింది ఎథిక్స్, ఇంటిగ్రిటీ కావాలి, రాజ్యాంగ విలువలు కావాలి,
రాజ్యాంగం గురించి ఏం మాట్లాడుతుర్రు, ఈ మాట రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుర్రా లేదా, ఈ భాషను మేము మాట్లాడవచ్చా లేదా అనేటటువంటిది వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్. నేను బల్ల గుద్ది చెప్తున్నా, ఏదైతే జర్నలిజానికి కావాల్సినటువంటి ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఇలాంటి క్వాలిఫికేషన్స్, రాజ్యాంగ విలువలు కావాల్సినటువంటి ఇవన్నీ సోషల్ మీడియా వాళ్ళకు ఉన్నాయి. నువ్వు చెప్పినట్టు ఏదో ఇప్పుడు అకాడమిక్ డిగ్రీలు కనుక వీళ్ళకు జర్నలిజంలో లేవని నువ్వు అనుకుంటున్నావో, ఈరోజు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే మా తెలుగు యూనివర్సిటీలో పెద్ద పెద్ద వాళ్ళని చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా డెస్క్ ఇన్ఛార్జీలుగా ఉండేటటువంటి వాళ్లకు డిగ్రీలు లేకుంటే ఈరోజు మా తెలుగు యూనివర్సిటీలోకి వచ్చి ఈరోజు ఎంసీజే చేసుకుంటుర్రు. ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో 70% పీపుల్స్కు జర్నలిజంలో క్వాలిఫికేషన్ డిగ్రీ లేదు, అది గుర్తుపెట్టుకోరి. ఈ డిగ్రీ గురించి నువ్వే మాట్లాడితే వీళ్ళకు నువ్వు ఇచ్చినటువంటి హామీల ప్రకారం వీళ్ళకు అక్రిడేషన్ ఇచ్చి ఓపెన్ జర్నలిజం స్కూల్ని ఏర్పాటు చేసి వీళ్ళకు సపరేట్ వసతులు కల్పించి సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకుంది. ఇంకొకటి, మీరు చెప్పినటువంటి మాట మాట్లాడిర్రు, అవారగాన్లు రోడ్ల మీద తిరిగేటోళ్ళందరూ సోషల్ మీడియా అన్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అవారగాళ్ళు ఎవళ్ళంటే, నీకు సోషల్ మీడియాలో ఒక అమ్మాయి జెండా కప్పుకొని నేను ఇక అమ్మాయి గురించి మాట్లాడినా అసలు అమ్మాయి అబ్బాయి అన్నట్టు తెలుసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితులలో ఆమెని సోషల్ మీడియాలో పెట్టుకొని ఆమెతోటి ప్రమోట్ చేయించుకున్నటువంటి వాళ్ళు నువ్వు. ఇట్లా ఎవరు అవారగాళ్ళు రోడ్ల మీద తిరిగేటోడు వచ్చి మాట్లాడితే నువ్వు అసలు బయట కూడా ఇవ్వలేదు. వాళ్ళు నేను ప్రశ్నిస్తున్నటువంటి విధానం. ఇంకా నువ్వు భాష గురించి మాట్లాడుతున్నావు. భాష ఈడ 2 రకాలు. ఈడ రిపోర్టర్కు ఉండే భాష కావాలన్నా, లేకుంటే వీళ్ళు ఎవరి బాధ గురించి చెప్పుకుంటున్నారో బాధ చెప్పుకునేటటువంటి వారి భాషన. ఈడ వాస్తవానికి 2 రకాలైనటువంటి భాషలతోటి ఈ తెలంగాణ మెయిన్ స్ట్రీమ్ మీడియా కొట్టుమిట్టాడుతుంది, సోషల్ మీడియా కొట్టుమిట్టాడుతుంది. ఈడ బయట ఇచ్చేటటువంటి వారు, బాధతోటి చెప్పేటటువంటి వారు మా బాధలు తీరట్లేవు, మేము తిరుగుతున్నాము, కొట్లాడుతున్నాం అని చెప్తుంటే నిరుద్యోగులుగా మేమేమున్నాం. కొన్ని నెలల నుంచి మేము మాట్లాడుతుంటే మా దగ్గరికి రాలేదు. అలాంటప్పుడు వచ్చినప్పుడు మా ఆవేదన, మా వాస్తవంగా మేము మాట్లాడతాం. మేము కొన్ని లకారాలు ఎత్తుకోవచ్చు, కొన్ని ఇంకో రకంగా మాట్లాడవచ్చు. అలాంటప్పుడు ఈ సోషల్ మీడియా వాళ్ళు యథార్థంగా ఉన్నట్టు చెప్తే అప్పుడు నీకు బొప్పి కావచ్చు. అలాంటప్పుడు మీరు ఇస్తున్నటువంటి రిపోర్టింగ్లో ఏమైనా తప్పులు వస్తున్నాయంటే నీ మీదున్న ఆవేశము, ఆవేశాలు, నువ్వు చేస్తున్నటువంటి రాజ్యాంగ ఉల్లంఘన, నువ్వు చేస్తున్న ప్రామిసుల గురించి ఏదైతే తప్పు ఉందో, ప్రజలను నువ్వు ఎంత అన్యాయం చేసినావో ఆ ఆవేదన నుంచి నువ్వు తెలుసుకో. ఇక రిపోర్టర్ల గురించి వాళ్ళు మాట్లాడేటటువంటి భాషా ప్రయోగం గురించే వస్తే, నువ్వు ఆ భాషా ప్రయోగాలు రావాలంటే ఈరోజు తెలంగాణలో భాషావేత్తలు ఎవరు లేరు. బూదరాజు రాధాకృష్ణ లేరు, బద్రిరాజు కృష్ణమూర్తి లేరు, చేకూరి రామారావు లేరు, విశ్వనాథం గారు లేరు. ఒకప్పుడు జర్నలిజం స్కూల్ అంటే ఇలాంటి మేధావులందరూ ఉండి డెస్క్ ఇన్ఛార్జీలు ఉండి వార్త వస్తే రాసేటటువంటి వాళ్ళు ఉండే. మరి అలాంటి వాళ్ళు భాషావేత్త లేనప్పుడు తెలంగాణ భాషను ప్రమాణికం చేయలేదు, ఏ మాండలికం ప్రమాణికం అని లేదు. అసలు మాండలికానికి, నీకు పదానికి, వాక్యానికి తేడా తెలియనటువంటి ఈ తెలంగాణ భాష పైన, యాస భాష పైన వచ్చినటువంటి తెలంగాణలో నువ్వు చేయించినటువంటి రీసెర్చ్ ఏంది, తెలంగాణ భాషకు మొత్తానికి ప్రమాణికతను సృష్టించింది ఏంది, దీనిపైన రీసెర్చ్ చేయకుండా అవాక్కు చవాక్కులు పేలొద్దు. ఇంకొకటి, ఈ రిపోర్టర్లు ప్రయోగించేటటువంటి భాష గురించి నువ్వు వస్తే దీన్ని ఒక స్టాండర్డైజేషన్ చేయించింది నువ్వే. ఇదే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచిండు. మరి ఆయన మాట్లాడినటువంటి భాష ఏంది, మరి నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష ఏంది? నువ్వు నిన్ననే మాట్లాడినావు, ఎవడు పడితే వాడని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటుండు, వాడు వీడు అన్నారు. మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఒక కుటుంబ పెద్దగా ఉండి తప్పు చేస్తేనే, ఆడపిల్ల తప్పు చేస్తే తల్లిని తిడతారు, కొడుకు తప్పు చేస్తే తండ్రిని తిడతారు. మరి నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాకు నీతులు చెప్పడానికి వచ్చి నువ్వు మాట్లాడినటువంటి భాషా ప్రయోగం ఏంది? మీ తీన్మార్ మల్లన్న నువ్వు స్టాండర్డైజేషన్ చేసి తిట్లే ప్రమాణికత అని చెప్పి ఆ జర్నలిజాన్ని అందరి మీద రుద్ది నువ్వు ఈ రోజు మళ్ళా ఈ భాష ఆ భాష అని చెప్తే బాగుండదు. ఫస్ట్ ముఖ్యమంత్రి గారు భాష సవరణ చేసుకోవాలి. తొడలల్లోకి బల్లును తోలుతానడము, పేగులు దించుకొని మెడకేసుకుంటానడము, గంగెద్దు లెక్క ఊరేగుతానడము, కడ్రాయర్లు చించుతానడము, ఇలాంటి నీ భాషా ప్రయోగం ఉన్నప్పుడు జర్నలిస్టులు వాళ్ళు వచ్చిన వార్తకు కొద్దిగా భావోద్రేకాన్ని జోడించడం కొరకు వాళ్ళు మాట్లాడతారు. దీని గురించి రావాలంటే నువ్వు వచ్చి ప్రధాన వేదికల మీద మాట్లాడడం కాదు. ప్రెస్ క్లబ్ ఉన్నది, చాలా పెద్దలు ఉన్నారు, వాళ్ళతోటి కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మీరు చేస్తున్నటువంటి ఈ అలిగేషన్స్ ఏదైతే ఉందో వీటన్నిటినీ ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఎవరైనా నేను 2 చేతులెత్తి జోడించి చెప్తున్నా,
భాషా ప్రయోగంలో మన కానించి తప్పున్నా మనం మార్చుకుందాం. ఫస్ట్ మార్చుకోవాల్సింది వాళ్ళు మార్చుకోవాలి. నువ్వేమన్నా నీతులు చెప్పదలుచుకుంటే నువ్వు మారి ఫస్ట్ చెప్పాలి అని రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తున్నాం. ఈ జర్నలిస్టుల పైన మీరు చేసినటువంటి అవాంఛనీయమైనటువంటి వ్యాఖ్యలను నిరుద్యోగుల తరపున మీ ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. వీరు చేసేటటువంటి ఏ ప్రోగ్రాంకైనా మా నిరుద్యోగుల నుంచి సంపూర్ణమైన మద్దతు ఉంటుందని ఇదే వేదిక నుంచి మేము ప్రకటిస్తున్నాం. జర్నలిస్టులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను పెద్దగా ఏం చెప్పదలుచుకోలేదు, కానీ నిన్న ట్విట్టర్లో రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపైన కొంచెం ఇబ్బందిగా అనిపించి ఒక మెసేజ్ గ్రూప్లో పెట్టడం జరిగింది. నేను ఆ మెసేజ్కి అందరూ స్పందించడం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ బాధ అనిపించిందంటే ఇక్కడున్న ప్రతి జర్నలిస్టులలో ఆల్మోస్ట్ అందరూ కూడా షార్ట్లైట్లో చేసి యూట్యూబ్లలోకి వచ్చి అలాగే సొంత ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళే. ఈ రోజు మరి ఎవరిని సపరేట్గా కూర్చోబెట్టాలో నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు జూనియర్స్ కూడా షార్ట్లైట్లలో ఉన్నారు. మరి జూనియర్స్ ఇప్పుడున్న సీనియర్స్లో యూట్యూబ్ వాళ్ళని పక్కన కూర్చోబెట్టాలా? ఒకప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు సీఎం సీట్లో కూర్చున్నారు, కానీ మరి ఆయన సీఎం అవ్వకముందు ఇదే యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు చేస్తున్న సీనియర్ రిపోర్టర్ల ముందు చేతులు కట్టుకొని ఇంటర్వ్యూలు ఇచ్చిన రోజులు ఎక్కడ పోయినాయో నాకు అర్థం కాలేదు. అన్న నాకు మాత్రం తెలంగాణ భాష వచ్చు, నేను తెలంగాణే మాట్లాడతా. నాకు ప్రొఫెషనల్గా మాట్లాడడం రాదు. ఎందుకంటే జర్నలిజం గురించి మాట్లాడారు కదా, ఒక్కటి చెప్పదలుచుకున్నా ఏంటంటే సమాజాన్ని చదివిన ప్రతి ఒక్కరు, జీవితాన్ని చదివిన ప్రతి ఒక్కరు ప్రశ్నించే ప్రతి గొంతుక జర్నలిస్టే. అది కాదని చెప్పమనండి ఎవరినైనా. ఎందుకంటే గల్లీలో జరుగుతున్న దాన్ని ఢిల్లీ వరకు కూడా చూపించేది కేవలం ఒక మీడియా వల్లే అవుతుంది. అలాంటిది ఈరోజు డిజిటల్ మీడియాని అంత తప్పుగా మాట్లాడుతుంటే నాకు కొంచెం బాధ అనిపించింది ఆ వీడియోలు చూసిన తర్వాత. అప్పుడున్న సీనియర్ జర్నలిస్టులు ఈ డిజిటల్ మీడియాలో కనిపించిన వాళ్ళు మీకు ఎలక్షన్ల ముందు వాళ్ళను అర్థించిన సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం అనే మేము పలుకుతున్నామంటే అది మాకు తెలిసిన గౌరవం. మీరు రోడ్ల మీద అవారాలు అన్నారు కదా, అది మీరు నేర్చుకున్న నైతిక వాల్యూస్ అని నేను అంటాను. అంటే ఇక్కడ మీరేం నేర్చుకున్నారో మేమేం చెప్తున్నామో ఇక్కడే అర్థం కావాలి. ఒకటే చెప్పదలుచుకున్నా ఏంటంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, వాస్తవంగా చెప్తున్నా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారనే కాదు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఎలక్షన్స్ వచ్చినాయంటే ఎలక్షన్ల ముందు ఇక మీదట డిజిటల్ మీడియా దగ్గరికి రాకూడదు. మీ వల్ల అయితే మీరు గెలిచి చూపించండి. ఎందుకంటే మీరు ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే డిజిటల్ మీడియా కావాలి. మీ ఇండ్లలో పెళ్లిళ్లకు డిజిటల్ మీడియా కావాలి. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే డిజిటల్ మీడియా కావాలి. అలాగే మీరు ఓట్లు వచ్చినప్పుడు గెలిచిర్రా అంటే మీకు డిజిటల్ మీడియా కావాలి, ఓడిర్రా అంటే డిజిటల్ మీడియా కావాలి. ఈ యూట్యూబ్ ఛానల్స్ ఈ రోజున ప్రతి ఒక్క ప్రజలకు వచ్చిన ప్రతి సమస్యను కూడా బయటికి తీస్తుంది. అలాగే మిమ్మల్ని ఎలాగైతే మీ వెనకాల ఉండి మీరు చేస్తున్న ఓట్లకు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఆ టైంలో కూడా డిజిటల్ మీడియా ఉంది. ఈ రోజు మీరు గెలిచి సీఎం సీట్లో కూర్చున్నప్పుడు ప్రజలకు న్యాయం జరగకపోతే ప్రజల బాధలు కూడా చెప్పే బాధ్యత డిజిటల్ మీడియాకు ఉంది కాబట్టి ఈ రోజు ప్రశ్నిస్తున్నారు. అది మీకు ఎందుకు తప్పుగా అనిపించిందో నాకు అర్థం కాలేదు. మరి అంటే మీరేమో ఏ భాష అయినా వాడొచ్చు. ఇంకొకటి, వాళ్ళ తాతలు ముత్తాతలు జర్నలిజం చేశారా? మీరు జర్నలిస్ట్ అని పేరుకు ముందు వెనకాల పెట్టుకోవడానికి అన్నారు. మీ తాతలు మీ ముత్తాతలు మరి సీఎం సీట్లో ఎంతమంది కూర్చున్నారు? ఎన్నిసార్లు సీఎంలు అయితే మీరు సీఎం అయ్యారో అది చెప్పాలి ఈరోజు వాస్తవంగా. ఎందుకంటే మరి మీరు ఎక్కడ జర్నలిజం చేశారో, ఎక్కడ మరి సీఎం కోర్సు తీసుకున్నారో తెలియదు, కానీ ఎవరికి తెలియనివ్వండి మీడియా. ఇంకొకటి, ప్రజల కన్నా తెలియదేమో పాపము, ప్రజలు మీరు ఏది చెప్తే అది నమ్ముతున్నారు అనుకుంటున్నారు, కానీ మీడియా మీరు చేసే ప్రతి ఒక్కటి ప్రజలకు తెలిసేలాగా ఎప్పుడు ముందే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలలో జరిగే ప్రతి కుట్ర మీడియాకు తెలుస్తుంది, అది డిజిటల్ మీడియాకి తెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎంత లోతుకైనా పాతుకుపోయి ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా పోరాడేదే డిజిటల్ మీడియా అని మేము నమ్ముతాం. అలాంటప్పుడు ఈ రోజు మీ అవసరానికి అదే అంటారు కదా, ఓడ ఎక్కినాక ఓడమల్లన్నా, ఓడ దాటినాక బోడమల్లన్నా అంట. మరి నువ్వు ఎలక్షన్ల ముందు గెలిచేంత వరకు కావాల్సిన డిజిటల్ మీడియా ఈ రోజున నువ్వు సీఎం సీట్లో కూర్చున్న తర్వాత డిజిటల్ మీడియాని రోడ్ల మీద బట్టలు ఊడదీసి కొడతానన్నావు. అది అసెంబ్లీ వేదికగా ఏ సీఎం చెప్పలేదు. మరి అట్లా
ఏ పొలిటికల్ లీడర్స్ చెప్పలేదు అట్లా. ఈ రోజు సీఎం మాట్లాడితే తప్పులేదు కానీ మేము మాట్లాడితే తప్పేంటని ప్రతి గల్లీ లీడర్ కూడా మాట్లాడడానికి వస్తారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, కత్తి కన్నా కలం గొప్పది, గన్ను కన్నా మనకు పెన్ను గొప్పది. ఈ పెన్నుతో పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా భూస్థాపితమే అనేది గుర్తుపెట్టుకోవాలి నిజంగా. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజా గొంతుకై ముందుకొచ్చేది మీడియా కాబట్టే ఈ మీడియాను దృష్టిలో పెట్టుకొని కించపరిచే మాటలు ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడకూడదు ఇక మీదట. అంటే ఖచ్చితంగా డిజిటల్ మీడియా ఇక మీద మీ మీదనైతే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు సీఎం అయినంత మాత్రాన మీడియా భయపడి ముందుకు రాదని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సీనియర్ జర్నలిస్టులు ఎంతో మంది డిజిటల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ అవమానించారు అనే ఒకే ఒక బాధతో నేను ఆ మెసేజ్ చేయడం జరిగింది. అందులో తప్పుంటే క్షమించండి.